రిపబ్లిక్ డే సమీపిస్తా ఉన్న సమయంలో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉంది. గణతంత్ర వేడుకల కోసం శత్రు దుర్భేద్యమైన భద్రతా వ్యవస్థను చేస్తున్నారు. అటు కొత్త ఎత్తుగడలు వేస్తా ఉన్న ఉగ్రవాదులు భద్రతా వ్యవస్థకు సవాల్ విసురుతున్నారు. ఆటబొమ్మల్లో బాంబులు, పర్ఫ్యూమ్ డబ్బాల్లో బాంబులు, వీధి కుక్కల్లో బాంబులు. భారత గణతంత్ర దినోత్సవం సమీపిస్తోన్న సమయంలో ఉగ్రవాదులు దాడులకు కుట్రలు పన్నారు. విధ్వంసం సృష్టించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పును దృష్టిలో పెట్టుకుని రిపబ్లిక్ డే వేడుకలకు కని విని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంలో గతంలో కంటే ఎక్కువగా ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈసారి ఉగ్రవాదులు ఎంచుకున్న ఆయుధాలపై అంత తేలిగ్గా అనుమానాలు కలగవు. పిల్లలాడుకునే ఆట వస్తువులు, బాడీ స్ప్రే తరహా పర్ఫ్యూమ్ బాటిళ్లు, వీధి కుక్కల్ని ఆసరా చేసుకుని విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రలు పన్నే అవకాశం ఉందని హెచ్చరించాయి నిఘా సంస్థలు. రిపబ్లిక్ డే పరేడ్ లేదా రద్దీగా ఉండే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి నిఘా సంస్థలు. ఈ నేపథ్యంలో పరేడ్ జరిగే ప్రాంతాల్లో రిమోట్ ఆధారిత ఆటబొమ్మలు ఎగరకుండా నిషేధం విధించారు. దాంతోపాటే రద్దీ ప్రాంతాల్లో ఈ తరహా ఆటబొమ్మలు ఎగరేస్తున్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు పోలీసులు. కేవలం ఆటబొమ్మలనే కాకుండా డియో పర్ఫ్యూమ్ డబ్బాల్లో పేలుడు పదార్థాల్ని నింపి దాడులకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో గత ఏడాది ఓ వీధి కుక్క స్టేజ్ పైకి వచ్చేసింది. అటు ఇటు తచ్చాడుతూ ముప్పు తిప్పలు పెట్టిన దాన్ని అతి కష్టం మీద బయటకు పంపించారు. అయితే ఈసారి వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరిగితే ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. వీధి కుక్కల్ని సైతం ఉగ్రవాదులు బాంబులతో నింపే ప్రమాదం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇన్పుట్స్ను దృష్టిలో పెట్టుకొని రిపబ్లిక్ డే వేడుకల కోసం కని విని ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.